జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఒక నిమిషం ఆగండి. నమస్తే సార్. చెప్పండమ్మా. నా బిడ్డ కోసం భోజనం తీసుకొచ్చావయ్యా. బిడ్డ నిన్నటి నుంచి ఏమీ తెలియలేదు. దయచేసి మా అమ్మాయికి భోజనం పెట్టే అవకాశం ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. దేవిక బాధతో ఒక్క ముద్ద అన్నం కూడా తినలేదు. అసలే తన ఆరోగ్యం బాగోలేదు. టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి. కొంచెం దయించి భోజనం లోపలికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. బిడ్డ ఆకలితో అలమటించిపోతుంది. అన్నం తీసుకెళ్ళడానికి ఒప్పుకోండి బాబు, మీకు దండం పెడతాను. ఇదే చేత్తో ఆవిడకి ఎన్నోసార్లు సెల్యూట్ చేశాను. ఆవిడ ఎప్పుడు రైడ్కి పిలిచినా బాధ్యతగా ఎస్కాట్గా ఉండి ఆవిడికి ఎలాంటి ప్రాబ్లం కలగకుండా ప్రొటెక్షన్ ఇచ్చాను. ఆవిడ సిన్సియారిటీ, నిజాయితీని నా కళ్ళతో చూశాను. కానీ ఇప్పుడు ఆవిడ అవినీతికి పాల్పడ్డ కేసుని నేనే టేకప్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఇన్ని రోజులు ఆవిడ మీదున్న రెస్పెక్ట్ కాస్త మొత్తం కోల్పోయారు. ఆవిడ డ్యూటీలో ఉన్నప్పుడు సెల్యూట్ చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అలాంటి మనిషికా నేను ప్రొటెక్షన్ ఇచ్చాను అని గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎస్ఐ గారు, మా దేవిక మీద ఆరోపణ మాత్రమే ఉంది, కానీ నేరం ఇంకా రుజువు కాలేదు కదండి. చట్టం తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా సార్? ఏంటి, మాకే చట్టాలు తెలియజేయాలని చూస్తున్నారా? మాకన్నీ తెలుసు మేడం. అయినా మీరు ఇంటి నుంచి స్పెషల్గా భోజనం తెచ్చివ్వడానికి ఇది మీ గెస్ట్ హౌస్ కాదు. ఇక్కడ మీ చెల్లెలు గారు డిప్యూటీ కమిషనర్ కాదు, ఒక మామూలు ఖైదీ. ఒక ఖైదీకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో అలాంటి మర్యాదలు మేము తప్పకుండా ఇస్తాం. అందులో ఏ డోకా ఉండదు. మీరు మీ క్యారేజ్ తీసుకుని ఇంటికి వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, అలా అనొద్దు సార్. నా బిడ్డ జైలుకు వచ్చానన్న బాధలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కొంచెం దయ చూపించండి సార్. చెప్తుంటే వినపడ్డం లేదా మీకు? ఇప్పటి వరకు నేను మాటలతోనే చెప్పాను. ఇంకా ఇలాగే విసిగిస్తే మా డ్యూటీ మేము చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి ఇంకా. బాబు అలా అనకండి, మీకు దండం పెడతాను బాబు. మేము అక్కడే బయట ఉంటాం బాబు. కొంచెం కనికరం చూపించి మీ చేత్తోటే ఆ భోజనాన్ని నా బిడ్డకి అందించండి బాబు. తప్పుగా అనుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి చూడండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వీళ్ళని బయటికి పంపించేయండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టండి. చూపించమ్మా. ఒక ఆడ మనిషి బాధను అర్థం చేసుకోండి. ఈ క్యారియర్ లోపల మా చెల్లెలకి ఇమ్మని చెప్పండి. అన్నం తినకపోతే నా బిడ్డ ఏమైపోతుందోనని భయంగా ఉందమ్మా. పెద్ద మనసు చేసుకుని ఈ భోజనం తనగా అందించండి అమ్మా. అదేం కుదరదు. ఒక 2 ముద్దలు తెప్పించకండి. అసలు బయటికి నడవండి.
ఏంటి అలా చూస్తున్నారు? మా ఎస్ఐ గారు చూస్తే కోపడతారు. తొందరగా ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపోండి, లేదంటే మేమే గేట్ బయటికి గెంటాల్సి వస్తుంది. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ. ఏమ్మా, అంతా శుభ్రమైందా? అయిపోయిందమ్మా. సరే వెళ్ళండి. అమ్మా, మేము లోపలికి రాము గాని అక్కడే ఉండి బయట కూర్చుంటాం. మా చెల్లెలకి తోడుగా ఉన్నామన్న తృప్తితో ఉంటాం. మీకేమి ఇబ్బంది కలిగించో ప్లీజ్ కాదనకండి. సరే వెళ్ళి అక్కడే కూర్చోండి. ఆ, పదమ్మా. అమ్మా, ఇంకో 2 గంటలు గడిస్తే తెల్లవారిపోతుంది. కళ్యాణ్ గారు బేల్ తీసుకొచ్చి దేవికని విడిపిస్తారు. అప్పటి వరకు మనం కూడా ఇక్కడే ఉండి దేవికతో పాటు కలిసి ఇంటికి వెళ్దాం. అలాగేనమ్మా. కూర్చో. వెల్కమ్ మిస్టర్ కళ్యాణ్, వెల్కమ్. ఎందుకు అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. నువ్విక్కడున్నావేంటి? నీలకంఠం గారు మా బాస్ నిన్ను డీల్ చేయమని నన్ను అరేంజ్ చేశారు. అవునా? ఎస్, నేనే. నువ్వు ఎక్కడో ఢిల్లీలో జాబ్ పోగొట్టుకొని పైసాకి లాటరీ కొడుతున్నప్పుడు నీ పరువు మర్యాదని బలిచేసి పెళ్ళాన్ని దూరం చేసుకొని నీ మీద పెట్టిన కేసు నుంచి తప్పించుకోలేక నరకయాతన పడుతుంటే నేను నిన్ను కాపాడాను. ఇక్కడ నీ భార్య ఆడసింహంలా నా పనులకు అడ్డం పడుతుంటే తనని కట్టడి చేయడానికి నీకు పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి నా మనిషిగా సీక్రెట్గా నిన్ను అరేంజ్ చేసుకున్నాను. మీరనుకున్నట్టే దేవికని నా హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని ఇప్పుడు జైలుకి వెళ్ళేలాగా చేశాను కదా. ఏంటి, దేవిక నీ వల్ల జైలుకెళ్ళిందా? ఆ మాట నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు.
నీకు తెలియని విషయం ఏంటంటే దేవిక నేను వేసిన ప్లాన్ వల్లే జైలుకు వెళ్ళింది. అవును, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు దేవిక విషయంలో నీ వల్ల కాని దాన్ని నేను చిటికలో చేసి చూపించాను. ఆ బ్రీఫ్ కేసులో దొంగ నోట్లు, నెక్లెస్ అంతా నేనే అరేంజ్మెంట్ చేశాను. ఇప్పుడు అర్థమైందా ఎవరి వల్ల దేవిక జైలుకు వెళ్ళిందో? నేను కొట్టిన దెబ్బకి దేవిక జీవితాంతం తల ఎత్తుకోలేక కొమిలిపోతూ కృంగిపోతూ ఉండేలా చేసింది నేను. నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడే తను సస్పెండ్ అయిన విషయం కూడా తెలిసింది. దేవుడిప్పుడు మనవైపున్నాడు కళ్యాణ్. అందుకే అంతా మనకనుకూలంగా జరిగిపోతుంది. ఇదంతా పక్కన పెట్టి ఈ మూమెంట్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. దేవికని జైల్లో పెట్టించి చాలా పెద్ద తప్పు చేసావు నీలకంఠం. ఆ మాత్రం పని నేను చేయలేననుకుంటున్నావా? నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపి మీ మీదకి మీరే ఉసుగొలుపుకున్నారు. నీకింకొక విషయం తెలుసా? దేవికకి నిజం నిరూపిస్తే సస్పెన్షన్ ఎత్తేస్తారు. తెల్లవారితే నేనే దేవికని బెయిల్ మీద బయటికి తీసుకొస్తున్నాను. బయటికొచ్చిన మరుక్షణమే దేవికని జైలుకు పంపించింది ఎవరా అని దెబ్బతిన్న సింహంలా వేట మొదలు పెడుతుంది. ఆ వేటలో పొరపాటును మీరు దొరికితే దేవిక వెళ్ళిన జైలుకే మీరు వెళ్తారు. చిప్పకూడు తింటారు. అది డెఫినెట్లీ కన్ఫర్మ్. అయ్యో కళ్యాణ్, నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా. సింహం మీదే దాడి చేసిన వాణ్ణి ఆ మాత్రం ముందు జాగ్రత్త తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? దాని గురించి నువ్వేమీ భయపడకు. దేవికతో 8 ఏళ్ల కాపురం చేసిన వాణ్ణి. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. తను ఏం ఆలోచిస్తుందో నాకు ముందే తెలిసిపోతుంది. అందుకే నేను తన్ని వీక్ చేయాలని టాబ్లెట్స్ ఇచ్చి ఫిజికల్గా మెంటల్గా దెబ్బతీస్తూ నా మీద డిపెండ్ అయ్యేలాగా చేసి పర్మనెంట్గా జాబ్ నుంచి దూరం చేయాలని ట్రై చేశాను. కానీ నువ్వు మధ్యలో వచ్చి ఆ దేవిక ఈగోని టచ్ చేశావు. రేపటి నుంచి ఆ సింహం ఏ క్షణమైనా నీ మీద అటాక్ చేయొచ్చు. నీ మంచి కోసమే చెప్తున్నాను. బీ కేర్ఫుల్. ఓకే కళ్యాణ్, ఓకే.
నా శ్రేయోభిలాషిగా చెప్పావు. తప్పకుండా కేర్ఫుల్గా ఉంటాను. నా మేలు కోరినందుకు చాలా థ్యాంక్స్. కళ్యాణ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నా మనిషివే. దేవిక విషయం మీద నిన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి రప్పించానని మూడో కంటికి తెలియకూడదు. డోంట్ వరీ, ఆ విషయంలో తేడా రాదు. వెరీ గుడ్, లెట్స్ స్టార్ట్. కూర్చో. కూర్చో కళ్యాణ్, కూర్చో. Cheers. 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 ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే, మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే. నేను మంచే ఉందొకటే, వంచన కంచే, మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో, కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. స్టేషన్ బయట గుర్కా జాబ్ చేస్తున్నారా వీళ్ళు? అయ్యోయ్యోయ్యోయ్యోయ్యో, ఎంత కర్మ పట్టింది వదిన గారు. మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. రాత్రంతా రక్తదాన శిబిరం పెట్టి బాగా రక్తదానం చేసినట్టున్నారు పాపం. ఇప్పుడు నేను ఏడుపు మొహం పెట్టుకొని యాక్ట్ చేసే కర్మ పట్టింది. ఏం చేస్తాం? నా టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే ఓదార్పు యాత్ర చెయ్యాల్సిందే. అయ్యయ్యో, అత్తయ్య గారు, వదిన గారు, కళ్యాణ్, దేవిక కోసం రాత్రంతా నిద్ర మానుకుని ఇక్కడే ఉన్నారా? అయ్యో, నాకొక్క ఫోన్ కాల్ చేసుంటే నేను కూడా వచ్చి ఇక్కడే మీకు తోడుగా ఉండేవాణ్ణి కదా. మీరు బెయిల్ కోసం తిరుగుతూ ఉంటారు కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కాల్ చేయలేదు. ఇంతకీ బెయిల్ దొరికిందా? ఇప్పుడే దేవికని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? చెప్పండి కళ్యాణ్. చెప్పండి అల్లుడు గారు, బెయిల్ దొరికిందా? నా బిడ్డ ఇంకొక క్షణం ఇక్కడ ఉండడం నేను చూడడం నా వల్ల కాదు. దేవిక రాత్రి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆ పోలీసు వాళ్ళని ఎంత బతిమలాడినా
తనకి భోజనం పెట్టడానికి ఒప్పుకోలేదు. లోపల నా బిడ్డ ఆకలితో అవమానంతో నా బిడ్డ కుమిలిపోతుంటే నా ప్రాణం విలవిల్లాడిపోయింది. ఇది చూడ్డానికే నేను ఇంకా బ్రతికున్నానా అని రాత్రి నుంచి నా మనసు మనోవేదన పడుతుంది. అల్లుడి గారు, వెంటనే తనకి బెయిల్ ఇప్పించి దేవికని బయటికి తీసుకురండి. మీకు పుణ్యం ఉంటుంది అల్లుడి గారు. సారీ, క్షమించండి వదిన గారు. జడ్జి గారు లీవ్ మీద ఊరెళ్ళారంట. రేపు ఉదయం వరకు రారని లాయర్ గారు చెప్పారు. అంటే దేవిక ఇక్కడ స్టేషన్లో ఉండాల్సిందేనా? తప్పదు వదిన. నా పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఈ రాత్రికే జడ్జి ద్వారా బెయిల్ తెప్పించాలని చాలా ట్రై చేశాను నేను. కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆ టైంలో జడ్జి గారికి కాల్ చేయడం కుదరదు. ఉదయం వరకు ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేమన్నారు. అయ్యో భగవంతుడా, ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరి చేసావు కదా తండ్రి. తప్పు చేయకుండా నా బిడ్డకి శిక్ష ఏంటి? అత్తయ్య గారు బాధపడకండి. ఇంకొక గంట గడిస్తే చాలు దేవకికి బెయిల్ వస్తుంది. ధైర్యంగా ఉండండి. దేవుడు మన వైపే ఉన్నాడు, అంతా మంచి చేస్తాడు. నా బిడ్డకి గతి పట్టించిన దుర్మార్గుల్ని ఆ దేవుడు వదిలిపెట్టాడు. వాళ్ళంతా నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. దేవిక, నీకు బెయిల్ వచ్చింది దేవిక. ఆ సింహం బయటికి వస్తే మిమ్మల్ని వేటాడుకుంటుంది కదా సార్.